హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. క్యాబేజీ ఫ్రై అయితే చేయబోతున్నానండి. దానికోసం అయితే సన్నగా క్యాబేజీని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని స్ట్రైనర్లోకి అయితే వేసుకున్నాను, వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకున్నటువంటి క్యాబేజీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పైన మూత పెట్టుకున్నట్లయితే తొందరగా ఉడుకుతుందండి. ఆవిరికి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు, ఉప్పు అయితే వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఇంట్లో 10 డేస్కి ఒకసారి సరిపడా పుట్నాల పప్పు పొడిని, కొబ్బరి కారంని, వెల్లుల్లి కారంని అయితే తయారు చేసి పెట్టుకుంటానండి. కొన్ని రకాల ఫ్రైలలోకి కొన్ని వేసుకుంటాను. చిక్కుడుగాయలు, క్యాబేజీ అలాంటి వాటిల్లోకి అయితే పుట్నాల పప్పు పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ అంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కొంచెం వెల్లుల్లి కారం అయితే వేసుకుంటానండి. కారం అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే జిగటొచ్చేస్తుంది పప్పుల పొడి కాబట్టి. అంతే, మా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.